హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో చేపల కర్రీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చేపల పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో వండుతారు కదండి. నేను వండే విధంగా చేపల పులుసుని అయితే మీకు చూపిస్తున్నాను. ఇలా చేపల పులుసు వండామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుందండి. చేపలు తినను అనేవాళ్ళు కూడా ఇలాంటి చేపల పులుసు చూసారంటే తినకుండా ఉండలేరండి. అంత బాగుంది ఈ చేపల పులుసు అయితే. ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని కచ్చాపిచ్చాగా మిక్సీ చేసుకుని అది దీనిలో వేసి ఆయిల్లో వేసి వేపేయాలండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం చింతపండుని నానబెట్టేసుకుందామండి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకుని 5-6 కాళ్ళ వరకు చింతపండు వేసుకుని మనం వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం 10 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు వేపాలండి. చేపల పులుసులో పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి. ఇంట్లో ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అని ఇవే వేసాను. కొంచెం లావుగా ఉండే వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇలా 2 నిమిషాలు వేగిన తర్వాత చేప ముక్కలు అయితే కనుక ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడగాలండి. అలా అయితేనే చేపలు నీచువాసన రాకుండా ఉంటాయి. ఇలా బాగా కడిగిన చేప ముక్కలన్నీ కూడా ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా వేస్తే ముక్కలు విడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. చేపల కూరలో అయితే కనుక సాల్ట్ కంటే కూడా గండుప్పు వేసుకుంటేనే బాగుంటుందండి. మనకి కర్రీకి సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకోవాలి. అలాగే కారం కూడా వేసేసుకోవాలండి. కారం అయితే కనుక కంపల్సరీ 3 స్పూన్లైనా వేసుకోవాలండి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 4 స్పూన్లైనా వేసుకోవచ్చు. 3 స్పూన్లు అయితే ఇంపార్టెంట్గా వేసుకోవాలి. చేపల కూర ఎప్పుడు కూడా స్పైసీగానే బాగుంటుందండి. నీచు వాసన రాకుండా ఉంటుంది. మనం కారాన్ని వేసేసిన తర్వాత ముక్కలకు పట్టించేలాగా కొద్దిగా అటు ఇటు కదపాలి. గరిటె పెట్టి ఎక్కువ కలిపేయకూడదండి. పీసెస్లా అయిపోతాయి చేప ముక్కలు. ఒకసారి ప్యాన్ కదిలిస్తే అటు ఇటు సరిపోతుందండి. ముక్కలకు పడుతుంది ఉప్పు కారం. ఒకసారి అటు ఇటు కదిలించిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి. ఆ చింతపండు రసాన్ని అయితే మనం చేపల్లో వేసేయాలి. పులుసు కొంచెం ఎక్కువే పిండుకోవాలండి. ఎందుకంటే చేప ఉడకాలి కదా. చేపల కూర అయితే 15 నుండి 20 నిమిషాల వరకు ఉడికించాలండి. అలా అయితేనే చేప ముక్కలు బాగా ఉడుకుతాయి. ఉడుకుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసి మనం గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలండి. 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. కర్రీ అయితే ఉడుకుతుంది కదండి. ఇప్పుడు దీనిలో మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేనైతే చేపల పులుసులో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు వేస్తానండి. మిగతా మసాలా ఏమీ వేయను. ఇలా చేసిన మసాలా 2-3 స్పూన్ల వరకు వేసుకోవచ్చండి. లవంగాలు, యాలకులు వేసిన మసాలా అయితే కనుక వేరే టేస్ట్ వచ్చేస్తుంది. నేనైతే ఇలాగే వేస్తాను. ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత గరిటె పెట్టకుండా పైనతోనే కదపాలండి. మళ్ళీ 5 నిమిషాల పాటు మూత పెట్టేయాలి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. 5 నిమిషాలు ఉడికిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దీనిలో కొత్తిమీరని యాడ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయచ్చండి. కర్రీ కరెక్ట్గా మనకు కావాల్సిన విధంగా ఉడికింది. ఇంతేనండి, చాలా టేస్టీగా చేపల కూర అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఇలాంటి చేపల కూర వేసుకుని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. చేపల పులుసు అయితే చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. అంత బాగుంది. ఇలాంటి చేపల కూర అయితే వేడివేడిగా తింటే బాగుంటుందండి. పులస చేపల కూర అయితే చల్లారిన తర్వాత బాగుంటుంది. ఈ కర్రీ అయితే కనుక చాలా టేస్ట్ బాగా కుదిరిందండి. మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సత్యవాణిస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఎక్కువ శ్రమ పడక్కర్లేకుండా చేపల కూరను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో మాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.